తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో రోజు రోజుకు కూడా వివాదంలోకి వెళ్తుంది. బిగ్ బాస్ షో చూడాలంటేనే భయమేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయని చెప్పాలి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సారంగల్ అమర్నాథ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం విన్నాం. సార్, బిగ్ బాస్కు సంబంధించి చాలా దాని మీద కంప్లైంట్స్ కాదు, కొంత వివాదం అవుతుంది. దానికి సంబంధించి బిగ్ బాస్ ఉండాలని కొంతమంది, తీసేయాలని కొంతమంది, దాని మీద చర్చ కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. మీరు ఏం డిమాండ్ చేస్తారు, మీరు ఏం చెప్తారు అసలు? అసలు ఇది బిగ్ బాస్ కాదు, ఇది బగ్ బాస్ తయారైంది. అంటే అది ఎక్కడనో పాశ్చాత్య దేశాలలో ఎవరో కొంతమంది కోసం తయారు చేసిన ఈ ప్రోగ్రాము డైరెక్ట్గా ఇండియాకి తీసుకొచ్చి అటు బాలీవుడ్లో కావచ్చు, ఇటు తెలుగులో కావచ్చు, ఇంకా మరీ మన తెలుగులో తీసుకురావడం వల్ల ఇది చాలా దారుణమైన షో తయారైపోయింది. ఎందుకంటే మన సనాతన సాంప్రదాయాలు, మన సంస్కృతి, భారతీయ సంస్కృతి చూసినట్టయితే దానికి పూర్తి వ్యతిరేకంగా లేడీస్ జెంట్స్ అందరూ ఒక దిక్కు ఉండడము, అసలు దానివల్ల ఎవరికి ఈసుమంత ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే ఒక్క పైసా ఉపయోగం ఉన్నా కూడా అలాంటి షోలను ఎంకరేజ్ చేయొచ్చు. కానీ వెంటనే ఇటువంటి షోలను నేను కొత్త చీఫ్ జస్టిస్ నిన్ననే వారు ప్రమాణ స్వీకారం చేశారు సూర్యకాంత్ గారు. వారిని కూడా నేను ప్రాధాయపడుతున్నా, దయచేసి ఇటువంటి షోలను సువమోటో తీసుకొని కోర్టే తీసుకొని రద్దు చేయాలని నేను వారిని ప్రాధాయపడుతున్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా మేము ఎప్పుడు ఏది మాట్లాడినా సనాతన ధర్మము, హిందూ సాంప్రదాయాలు ఇవి. ఈరోజు చూడండి, మీరు అయోధ్యలో ఒక పక్కన ధర్మధ్వజం ఎగరవేసిన సందర్భం మనం చూస్తున్నాము. అటువంటిది ఇట్లాంటి పిచ్చి షోలు చేయబట్టి, ఇట్లాంటి అంటే ఈ షో వల్ల అటు యువతకు ప్రయోజనం లేదు, ఇటు మహిళలకు ప్రయోజనం లేదు, ఒక పైసా అంత ఉపయోగం కూడా ఎవరికి లేనటువంటి ఇటువంటి షోలను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి షోలు రద్దు కావాలంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీయో లేకుంటే ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తున్న కుదరదు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎందుకంటే నిన్ననే చీఫ్ జస్టిస్ కొత్తగా వచ్చారు కాబట్టి వారు సోమోటో తీసుకొని ఇటువంటి షోలను, అసలు ఇలాంటి రియాలిటీ షోలను, ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఐడల్ లాంటి ఒక సింగింగ్ షోస్ కానీ, లేకుంటే భరతనాట్యము, లేకుంటే డ్యాన్స్ షోలు కానీ ఎంకరేజ్ చేయొచ్చు. కానీ అసలు దీనిలో ఎటువంటి టాలెంట్ లేదు. ఏం టాలెంట్ లేకుండా ఒక ఇంట్లో 10 మందో 20 మందో నాకు ఎంతమంది తెలియదు. సో వాళ్ళందరినీ టాలెంట్ లేదని మీరు అంటున్నారు. బిగ్ బాస్ అంటేనే టాస్క్లు ఇస్తారు, కొంత ఇన్ఫ్లుయెన్సర్ను తీసుకుంటుంటారు. ఆ టాలెంట్ గుర్తించి బిగ్ బాస్కు వెళ్ళాలంటే చాలామంది ఆసక్తి కూడా చూపిస్తుంటారు. మీరేమో టాలెంటే లేదు, ఎందుకు పనికిరాదని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు అటువంటివి ఇక టాలెంట్ అంటే ఏం పని చేయకపోవడం కూడా టాలెంట్ అని అనుకోవాలి, ఏం పని చేయకుండా 3 గంటలు కూర్చోవడం కూడా టాలెంట్ అనుకోవాలి. సో ఫైనల్గా చెప్పదలుచుకునేది ఏంటంటే బిగ్ బాస్ లాంటి షోలు వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఇది బిగ్ బాస్ కాదు, ఇది బగ్ బాస్ తయారైంది. ఇది ఒక అంటే సొసైటీ మీద పట్టిన బగ్ లాగా తయారైపోయింది ఇది. సో వెంటనే ఇటువంటి రియాలిటీ షోలను ఎంకరేజ్ చేయొద్దు. ముఖ్యంగా నేను యువతకు ప్రాధాయపడి చెప్పేది ఏంటంటే, చేతులెత్తి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఇటువంటి షోలను మీరు చూడకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేయరు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు అనేవి వాళ్ళు చేయాలంటే ఆ బడ్జెట్లు అవన్నీ కూడా ఇంతకుముందు మనం చూసాం. కోకోకోలా, థమ్సప్ లాంటి అవి క్రిమి సంహారక మందులు దానిలో కలుపుతున్నారని తెలిసినప్పుడు చిరంజీవి లాంటి యాక్టర్స్ దాన్ని వాలంటరీగా దాన్ని అసలు దానిలో చేయలేదు, అలాంటి యాడ్సే చేయలేదు చాలామంది యాక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్. సో అట్లా యాక్టర్స్ కూడా ఒక తీర్మానం చేసి, ఎందుకంటే యాక్టర్స్ కూడా ప్రజల మేరుకోనే వాళ్ళు చేసే పనులు ఉంటాయి కాబట్టి వారు కూడా ఆలోచించి వెంటనే దీన్ని అసలు ఇట్లాంటి షోలలో మేము యాంకరింగ్ కూడా చెయ్యము అని ఒక నిర్ధారణ చేయాల్సిన అక్కర ఉన్నది. సో అటు కోర్టులు కావచ్చు, ఇటు యాక్టర్స్ తీర్మానం చేసి అటువంటి షోలను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నది మహిళల మీద. ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉండే మహిళలు పిల్లలను పెంచాల్సిన. కలిసి చూస్తారా ఎప్పుడన్నా షో ఇంట్లో? మీ ఇంట్లో వాళ్ళతో కలిసి చూసే పరిస్థితి ఉంది ఆ షో? అసలు నేను ఎప్పుడు లైఫ్లో అట్లాంటి షో చూడలేదు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే దానిలో ఏమున్నదో కూడా నేను చెప్పలేకపోతున్నా ఇప్పుడు చూడనందుకు. బట్ ఒకటే తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆడ మగ అందరూ ఒక ఇంట్లో 3 నెలలో 2 నెలలో ఉంటారని అదొక్కటే నాకు విషయం తెలుసు. సో దయచేసి ఇటువంటి షోల వలన, ఎందుకంటే యువతను చెడుదారికి, అంటే ఇది తప్పు కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం లివిన్ అపార్ట్మెంట్స్ అని కొత్తగా వచ్చినాయి, అవన్నీ దీన్ని చూసే వస్తున్నాయి. ఆ లివిన్ అపార్ట్మెంట్స్లో ఏం జరుగుతున్నది? డైరెక్ట్ వ్యభిచారం జరుగుతున్నాయి. మొన్నటికి మనం 36 మందిని పట్టుకున్నారు గచ్చిబౌలిలో, మనం పేపర్లో చదువుతున్నాం. సో రోజు అట్లాంటి రేట్స్ జరుగుతున్నాయి. అంటే ఇది ఏం చూసి మీరు దాన్ని ఇన్స్పైర్ అవుతున్నారు? సో ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు సో దయచేసి ప్రభుత్వానికి కూడా నేను విన్నపించేది ఏంటంటే, ఇటువంటివి సువమోటో తీసుకొని ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని రద్దు చేయాలి. రద్దు చేస్తే ఏంటంటే ఇట్లాంటివి ఫ్యూచర్లో కూడా జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎంతో కొంత ఆలోచన చేస్తున్నాయి కాబట్టి సో దయచేసి ఈ పని చేయండి అని నేను వాళ్ళని ప్రాధాయపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బిగ్ బాస్ కాదు, అది ఒక బగ్ బాస్లా తయారైంది కాబట్టి ఆ షోను కూడా వెంటనే రద్దు చేయాలి. అందులో పూర్తిగా
అశ్లీషకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన కంటెంట్ ఉంటుంది. ఇద్దరు కలిసి బయట ఏ విధంగా అయితే కోలివింగ్ ఉంటున్నారో అదేవిధంగా బిగ్ బాస్ కూడా కొంత యువత మీద ప్రేరేపించడం కాకుండా వాళ్ళని కొంత ఆకర్షితులను చేస్తుంది. కాబట్టి ఈ షో యొక్క గతంలో చూసాం, ఈ షోకు సంబంధించి ఏదైనా కంటెంట్కు సంబంధించిన విషయాల్లో పెద్ద పెద్ద హీరోలు కూడా చిరంజీవి గతంలో చూసినటువంటి కోకాకోలా వంటిని వదులుకున్నారు. కాబట్టి హోస్టింగ్కు సంబంధించినటువంటి హీరోలు కూడా ఇటువంటి షోలు చేయొద్దు, చేసి యువతను కూడా పెడదారిన పట్టేలా కూడా ప్రోత్సహించొద్దు అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సారంగ్ల అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.